కాదరు వచ్చాడు చలపతి. నువ్వు బుక్ కావాలన్నాగా, వెళ్ళి తెచ్చుకో పో. అందరి ఇళ్లలోనూ సమస్యలు ఉన్నట్టే ఇతనింట్లోనూ సమస్య ఉంది. ఈ ఖాదర్ భయంకరమైన వ్యక్తి. ఇతనంటే ఊళ్ళో వాళ్ళందరూ ఉణికిపోతారు. జాహిర్ బాయ్ అని ఇతని తండ్రికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతనికి ఈ ఖాదర్కి ఏదో గొడవ. నడివీధిలో పొడిచి చంపాడు. ఇతని తండ్రి కళ్ళెదుట ఈ హత్య జరిగింది. అది కాదు, 10-15 ఏళ్ళు కలిసి ఉన్నాం, ఒకే చోట పనిచేసాం. నా కళ్ళ ముందు జరిగింది, ఎలా అబద్ధం చెప్పగలను? తప్పు కదా? తప్పే, కానీ వాళ్ళు తప్పుడోలేగా. మనకంటూ ఓ మనసాక్షి ఉంటుంది కదా, ఎలా అబద్ధం చెప్పగలం? సరే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వస్తానమ్మా, వర్షం వచ్చేలా ఉంది, జాగ్రత్తగా వెళ్ళండి. 6 నెలలుగా అప్పుడప్పుడు వచ్చి బెదిరిస్తూ ఉంటాడు. ఈ రోజు అలాంటి బెదిరింపే అనుకున్నాడు, కానీ ఒక్క రోజులో అతని జీవితం తలకిందులైపోయింది. ఏమన్నాడా? అతను ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. చెప్పిన మాట విండావాడు? ఏమంటాడు? కోర్టులో ఫైన్ కడితే పని అయిపోతుంది. అమ్మా 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 నాన్న నాన్న కానీ ఒక్క రోజులో ఇతని జీవితం మొత్తం తలకిందులైపోయింది. అతను కనిపించకపోతే వెతకడానికి తల్లి లేదు, చదవమని చదవద్దని చెప్పడానికి తండ్రి లేడు. ఊరు వాళ్ళంతా వేడుకలా చూశారు. ఎవరూ ఇదేంటని అడగలేదు, వాణ్ణేమీ చేయలేమన్నారు. కానీ వాణ్ణి ఏదో ఒకటి చేయాలని ఇతను కనిపించింది. ఏంట్రా, ఆకలేస్తుందా? వేస్తుందిరా, వేస్తుంది. కన్నవాళ్ళు కదా, కొన్నాళ్ళ పాటు అలాగే ఉంటుంది. వెళ్ళు, ఇంటికి వెళ్ళి మీ నాన్న ఫోటో ముందు నిలబడి నిలదీసి అడుగు, ఎందుకు ఇలా చేసావని. పో. ఈ చేతుల కత్తుందన్నా. రేయ్, ఏంట్రా పక్కటించుకొని వచ్చావా? చాలా వదిలేండి, వేరేడంత లేడు. శేఖర్ ఫోన్ కొట్టు. ఏమైందన్నా? వీడు కత్తితో పొడిచాడు. పోలీస్ ఎంక్వైరీ ఉందా? ఉంది సార్. 15 రోజులు రిమాండ్. జైల్ ఈ 19 ఏళ్ల వయసులో రాకూడని చోటు, పరిచయం చేసుకోకూడని మనుషులు. ఇతని జీవితం అంతా తారుమారైపోయింది. ఈరోజు 15వ తారీఖు. కాలేజీలో ఫుట్బాల్లో గెలిచినందుకు ఇతని పేరుని అనౌన్స్ చేస్తుంటారు. కానీ ఇతని దురదృష్టం తనని ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు. పట్ల
అంతే ఎరగది. కొట్టు అలా కొట్టు అంతే కొట్టు. పోలీసులు నీ పేరేంట్రా? శివ సార్. చొక్కాయిపురా. ఈ పొర అంటే రండి పో. విప్పరా అంటే అయ్యో విప్పరా. సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడుతున్నావా? చెప్పేది నీ కాదు. విప్పరా విప్పరా విప్పరా. విప్పమంటే ఇప్పు. లే లేరా లే లే పైకి. లేరా లే. భాష సార్ బాగా సిగ్గుపడుతున్నాడు. బీ బ్లాక్ తీసుకెళ్ళి సిగ్గు వదలగొట్టు. లేరా లేమంటుంటే లేరా అంటే సిగ్గేస్తుందా? సిగ్గు పదరా, నీ సిగ్గుపోయేలా చేస్తాను. పదరా అంటే పద. పదరా పద. లోపలికి పదరా. అయ్యో ఎంత రక్తం పోయినా ఆగి చూడ్డానికో బాధపడ్డానికో ఎవరూ లేరనుకున్నాడు ఈ నలుగురిని చూసేంతవరకు. చిన్నపిల్లాడ్రా. లోపలేసి చేతకు కొట్టేశారా. రాత్రి అంతా వీడి ఏడుపులు వినిపిస్తానే ఉన్నాయి. పాపరా. పీసీ బాలరాజేరా కొట్టింది. గొడ్డుని బాదినట్టు బాదాడు. మనకేదో రోజు దొరకపడు అప్పుడు దారికి. రేయ్ అక్కడేం పంటరా మీకు? పండ్రా. రేయ్ పొమ్మంటున్నానా? అయ్యో వదలరా. వదలరా అంటే వదలరా. వదలరా. వదలరా అంటే వదలరా. ఇంకో దెబ్బ ఆడి మీద పడిందో ఊళ్ళో ఉన్న నీ కుటుంబాన్ని లేపేస్తా. మీ అమ్మ నాన్న నీ పెళ్ళ స్కూల్కి వెళ్ళే 2 పిల్లలు అందరినీ నరికేస్తా. ఖచ్చితంగా చేస్తారా నేను. ఇప్పుడు కొట్టడానికి దమ్ముంటే రేయ్ నువ్వుండు. రేయ్ నువ్వు వెళ్ళరా. నువ్వే పోరా. వెళ్ళమంటే పోరా. నువ్వు అక్కడ కూర్చో. సార్ చూడండి సార్. రేయ్ ఏంటో గొడవ? ఇవాళ దెబ్బలాడుకుంటే రేపు కలిసిపోతాం. సాంబార్లు ఉప్పుందో లేదో వెళ్ళి చూడండి. ఇదో తలనొప్పైపోయింది. ఏంటది చేతిలో? సేమ్ లేలో. అది. ఏయ్ అతెక్కడికి వెళ్తున్నావు? గుండు కొట్టేస్తారు. 15 రోజులు కదా రిమైండ్. బయటికి వెళ్ళి స్టప్ కటింగ్ చేయించుకుందులే. రేయ్ వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా. ఓయ్ ఎవరిని? వీడిని వీడిని. అది. రే ఒంటరిగా ఉండకరా. ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఆడుకుంటాడు. తీసుకురారా వాడిని. వెళ్దాంరా. రేయ్ రారా. ఈ కుర్రాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో అతనికి తెలియదు. అప్పుడప్పుడు జైలుకి వచ్చి వెళ్తూ ఉంటారు. ఎన్నో హత్యలు కూడా చేశారట. పోలీసుల గురించి కానీ ఇంకెవరి గురించి కానీ వీళ్ళకి భయం లేదు.
వీళ్ళతో కలవచ్చో కలవకూడదో కూడా ఇతనికి తెలియదు. ఈ సమయంలో ఇక్కడ వీళ్ళే ఇతనికి అండ. వెన్నెలనే పట్టుకొచ్చా నా జవరాలి కోసం. ఏది ఏది కొంచెం నేను చూడనా? కళ్ళు మూయి కొంచెం నేను చూపుతా. ఏయ్, నీ అబ్బా. ఏయ్, పట్టు పంచ కట్టి ఉంది, దాని మీద పసుపు కొంచెం పూసి ఉంది. రేయ్ ఏంట్రా పాటలు? పడుకోండిరా. ఈయన చూసా భయపడ్డావు. ఈయనకి అంత సీన్ లేదే కానీ నువ్వు పడుకో. తర్వాత హడ్డు ఏంటి 2 రోజుల నుంచి కనిపించట్లేదు? రేయ్ నిన్ను పడుకోమన్నానా? ఏంటి హడ్డు దీనికి ఇంత కోపడతావు? ఇంట్లో ఏమైనా గొడవ పడ్డావా? టైం రా టైము. ఏరా ఒక్కొక్కడి మీద 10 కేసులున్నాయే. నీ జీవితాలు ఏం కావాలరా? ఎక్కడైనా పని చేసుకొని బతకొచ్చుగా. ఏమైనా పని చేస్తే ఏం సంపాదిస్తావు? నీ జీతం ఎంత ఏంటి? మొత్తం నెలంతా పని చేస్తే 7,000 రూపాయలు వస్తుందా? మేము ఒక్కరోజు కష్టపడ్డాం అనుకో వీళ్ళకి 1,000 రూపాయలు వస్తాయి తెలుసా? ఏరా డబ్బు కోసం ఒక ప్రాణాన్ని నిలువున తీసేస్తున్నారే, అది పాపం కదా. ఆదివారం వస్తే కోళ్ళని మేకల్ని నరగట్లా, ఇది కూడా అంతే. డబ్బు గురించి వదిలే హెడ్, మనిషిని చూస్తే భయం పుట్టాలిగా. నేను ఈ కుర్రాన్ని చెదగొట్టారే, ఎవరైనా అడ్డొచ్చారా? అదే నన్ను కొట్టమని చూద్దాం, ఊరికే నా మీద చేయమని చూద్దాం. నువ్వు హెడ్ కానిస్టేబుల్వి, నీ చేతిలో లాఠీ ఉంది, నన్ను కొట్టు చూద్దాం. ఊరికినే ఓ దెబ్బాయి. ఎక్కడికి వెళ్ళినా సరే ఎన్నేళ్ళైనా సరే వెతుక్కుంటూ వచ్చి పేక కోసేము. ఊరికినే ఎవరు భయపడతారు? 4-5 వేసేస్తేనే కదా భయపడేది. ఎల్లెళ్ళు ఊరికి అలా నష్టపెట్టగా. ఎల్లెళ్ళు వెళ్ళి పని చూసుకో. నీకే చెప్పేది, వెళ్ళి పని చూసుకో. పో. నీ తలరాత్రా